అమ్మ నాన్నకు బుద్ధుందా అండి? ఇంట్లో ఉండాల్సిన పిల్లోడు కనిపించకపోతే ఏం చేస్తున్నారు? కనీసం ఎత్తుక్కుంటూ రావాలి కదండి. అది కూడా అర్ధరాత్రి టైంలో ఇట్టా జరిగితే ఎవరైనా ఎంత టెన్షన్ పడిపోతారండి. ఆ బొడ్డోడు ఏదైనా బండి కింద పడిపోయి ఉంటే అసలు ఎంత దారుణం అయిపోయేదండి అసలు. అది కాదమ్మా, అన్నీ అయ్యుండేది జరిగేదని అంటున్నావు కదా. ఏం జరగలేదు కాబట్టి హ్యాపీయే కదా. అట్ట కాదబ్బాయి, టైంకి ఇద్దరు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అయినా ప్రపంచంలో ఇంకా మానవత్వం బతుకుందండి. ఓసారి మీరే చూడండి మరి. మానవత్వం ఇంకా బతికే ఉందని తెలిపే సంఘటన ఇది. చైనాలో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అర్ధరాత్రి దారి తప్పి రోడ్డుపైకి వచ్చిన పసిబాలుడికి ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు. ప్రాణాల్ని రిస్కులో పెట్టి మరీ బాలుణ్ణి రక్షించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, చైనాకు చెందిన 3 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చేశాడు. ఓ పెద్ద జంక్షన్లోకి అడుగుపెట్టాడు. ఏకంగా నడుస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. వాహనాలు ఏకంగా అటు ఇటు వెళ్తున్నాయి. కొంచెం ఉంటే బాలుడు ఏదో వాహనం కింద పడిపోయేవాడు. కాళ్లకు చెప్పు లేకపోవటం, విపరీతంగా చలి ఉండటంతో బాలుడు ఏడుతూ ముందుకు పరుగులేడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ దేవుళ్ళ అక్కడికొచ్చాడు. స్కూటీ ఆపి బాలుణ్ణి తన దగ్గరకు పిలిచాడు. ఆ పుట్టోడిని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. చలికి ఇబ్బంది పడుతున్న బాలుణ్ణి అటువైపు వచ్చిన కారులోకి చేర్చాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారు యజమాని పోలీసులకి ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికొచ్చారు. పిల్లాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు ఎవరో కనుక్కొని ఆరికి అప్పగించారు. పిల్లాడి తల్లిదండ్రులు ఫుల్లు హ్యాపీ అయ్యారు. తమ బిడ్డకు సాయం చేసిన డెలివరీ బాయ్, కారు యజమానికి థాంక్స్ చెప్పారు. ఇక పిల్లాడిని కాపాడిన ఇద్దరిని పోలీసులు సన్మానించారు. వీడియోపై స్పందించిన ఓ నెటిజను, ఇదే గనక అమెరికాలో జరుగుంటే ఆ తల్లిదండ్రుల్ని అరెస్టు చేసేవారు, బాలుణ్ణి హోంకి పంపేవారని కామెంట్స్ పెట్టారు. చాలా మంది తల్లిదండ్రుల తీరుని విమర్శిస్తున్నారు.